హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ వీడియో ఏంటంటే, మేము అవుట్ సైడ్ వెళ్తున్నాం, బయటికి వెళ్తున్నాం. అండ్ అలాగే మా పాపకి హెడ్ సేవింగ్ సెరమనీ కూడా ఉంది. సో తప్పకుండా చూడండి పూర్తి బ్లాగ్, చాలా బాగుంటుంది బ్లాగ్ అయితే. సో కమెంట్ కూడా చేయండి. సో లెట్ ద స్టార్ట్. సో ఇక్కడైతే వాళ్ళ నాన్నమ్మ మార్నింగే మొత్తం ప్రిపరేషన్ అయితే చేస్తారు. సో మా పాపకి ఫస్ట్ హెడ్ సేవింగ్ సెరమనీ అనమాట. నాకైతే కొంచెం భయం వేస్తుంది, చిన్న పాప కదా. నాకు ఎప్పుడైనా చాలా తనకి ఏమైనా చేయాలంటే చాలా నర్వస్గా ఉంటారు, తన కోసం ఏమైనా ఇలాంటివి ఏమైనా చేయాలంటే. సో ఇక్కడ వాళ్ళ నాన్నమ్మ అయితే ఉంది అండ్ నేను మా పాప పట్టున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే స్టార్ట్ అయితే చేస్తారు. హెయిర్ మొత్తం కట్ చేసేస్తున్నారు. నాకు ఎంతో బాధగా అనిపిస్తుంది, మాటల్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో ఇది మా మామగారి ఫోటో అనమాట. సో ప్రజెంట్ అయితే మాతో లేరు. సో ఇది మా హౌస్. సో ఇది ఫ్రంట్ గేట్ అండ్ నేను నా పాప బయట కూర్చోన్నాము. ప్రజెంట్ అతనైతే అన్న రూమ్లో లైట్ రావడం లేదు, సో అవుట్ సైడ్ తీసుకుని రండి పాపని, అక్కడే చేస్తాము, ఏమైనా కట్స్ ఏమైనా తగిలిపోతుందేమో అని ముందే చెప్పారనమాట. సో షేవ్ చేస్తున్నారు. సో మా పాప అయితే చాలా సైలెంట్గా ఉంది. ఏ పిల్లలైనా గట్టిగా ఏడుస్తారు, ఇబ్బంది పెడతారు. మా పాప అస్సలు అలా చేయలే. సో మా చిన్న పాప అనమాట, మా మరిది గారు, మా చిన్న బాబు, వాళ్ళందరూ అలా నించొని చూస్తున్నారు మా పాపకి, చిన్న పాపకి. సో ఫైనల్లీ హెడ్ షేవ్ అయిపోయింది. అండ్ ఇక్కడైతే మా సాంప్రదాయం ప్రకారం ఇలా ఉయ్యాల్లో వేస్తారు. ఉయ్యాల కొంచెం చిన్నది అయిపోయింది. యాక్చువల్లీ ఏంటంటే మేము అందరం బయటికి వెళ్తున్నాం, తిరుపతికి బయలుదేరుతున్నాం. సో ఇలా చేసిన తర్వాత వెళ్ళాలన్నమాట. సో మా చెల్లి అయితే వేస్తుంది, మా చెల్లి మా మరిది ఇద్దరు కలిసి వేస్తున్నారు ఉయ్యాల్లో. సో చాలా మెమొరబుల్గా ఉంటుందని చెప్పి నేనైతే వీడియో తీసాను అనమాట. సో చాలా మా పాప వాళ్ళ పాప అలా ఏముండదు, మాకు నలుగురు పిల్లలు, ఇద్దరు బాబులు ఇద్దరు పాపలు అన్నట్టుగా ఉంటాము. చాలా మంచిగా ఉంటాము, చాలా లక్కీ ఇలాంటి ఫ్యామిలీ దొరికినందుకైతే. సో ఇలా అక్క చెల్లెల్లాగా ఉంటాం మేమైతే. సో ఫైనల్లీ మా చెల్లి అయితే మా పాపని వేసింది ఉయ్యాల్లో. అండ్ ఉయ్యాలు చిన్నగా అయిపోయింది, మా పాప కొంచెం పెద్దగా అయిపోయింది అనమాట. సో అలా జాగ్రత్తగా కిందకి దించేశారు ఇంకా. సో ఇంకా బయలుదేరిపోయామన్నమాట. సో బయలుదేరిన ముందు ఇక్కడ ఫ్యామిలీ డాబాలో ఆగాము ఫుడ్ తినడానికి. సో చాలా వేడిగా ఉంది, సమ్మర్ కాబట్టి చాలా హీట్. సౌత్ సైడ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. సో మా సిస్టర్ ఇంకా నేను మా పిల్లలు అంతా బయలుదేరిపోయాము. సో ఆటోలో అయితే ప్రజెంట్ వెళ్తున్నాం రైల్వే స్టేషన్కి. సో ట్రైన్లో వెళ్తాం కాబట్టి సో ప్రజెంట్ ఇక్కడ నుంచి బై ఆటో వెళ్తున్నాం. అండ్ ఇక్కడ చిన్న తమ్ముడు పెద్దన్నయ్య ఇద్దరు ఫుల్ మస్తీ చేస్తున్నారనమాట. ఫైనల్లీ రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయాము. అండ్ ఇంత ఎండ, నాకు అసలు ఎండ అయితే నేను తట్టుకోలేను, నాకు కళ్ళు మండుతాయి వెంటనే. అండ్ ఇక్కడ మా బాబు అయితే ఏడవడం స్టార్ట్ చేశాడు, ఎందుకంటే వాడు ఏం చూసినా వాడికి కావాలి. సో వాడికి ఇవ్వలేదు కాబట్టి వాడు ఏడుస్తున్నాడు అక్కడ. సో మా ఫ్యామిలీ మొత్తం అలా డిస్కషన్ చేసుకుంటుంది అనమాట. సో నేనైతే నాకు ఎండ పడదు, నాకు అప్పుడే కొంచెం హెడేక్ వస్తుంటుందని అలా సైడ్కి కూర్చున్నాను. సో ఇక్కడైతే ఫ్యామిలీ మొత్తం డిస్కస్ చేస్తుంది, ఏ ట్రైను ఎలా వెళ్ళాలి, పిల్లలు జాగ్రత్త అని. మా పెద్దోడు మా చిన్నోడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, మా ఆయన మా మరిది అనమాట. సో చిన్న పిల్లలు ఉన్నారు, నాకైతే చాలా టెన్షన్గా ఉంది. సో ఫస్ట్ టైం మా మరిది గారు మా వీడియోకి హాయ్ చెప్పారు. ఇక్కడ మా చిన్న బాబు కూడా హాయ్ చెప్తాడు. సో చాలా జాలీగా అయితే జర్నీ వెళ్తుంది మాది. సో ఇద్దరు పాపలకి ఇద్దరు డాడీ పట్టుకొని తిరుగుతున్నారు, ఒకళ్ళు ఇటు సైడ్ ఒకళ్ళు అటు సైడ్ అనమాట. సో ఫైనల్లీ ట్రైన్ అయితే వచ్చేసింది అండ్ ట్రైన్లో అయితే కూర్చున్నాం. సో సగం జర్నీ విశాఖపట్నం వరకు అయితే ఇలాగే వెళ్తున్నాం అనమాట ఈ ట్రైన్లో. ఇంకొక ట్రైన్ ఉంది, విశాఖలో దిగి ఆ ట్రైన్కి రీచ్ అవ్వాలి. సో ఇక్కడ మా చిన్నబాబు చిన్న పాప ఇద్దరు ఒకే బలూన్ కోసం గొడవ పడుతున్నారు. సో కానీ మా చిన్నబాబు ఇప్పుడు కూడా ఎవ్వడు సాక్రిఫైస్ అస్సలు చేయడు. సో దిషు మా పాప అయితే ఇప్పుడు కన్విన్స్ చేసుకుంటుంది అనమాట అన్నికి. ఎంత కన్విన్స్ చేసినా కూడా, ఏం చేసినా కూడా వాడు రిటర్న్ కన్విన్స్ చేస్తాడు, కానీ సాక్రిఫైస్ అయితే అస్సలు చేయడు అనమాట. ఇంకా మెల్లిగా జేబులో దాసేసాడు బలూన్ అయితే. సో ఫైనల్లీ విశాఖపట్నం అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ మా మరిది గారు అయితే పిల్లలందరికీ తీసుకెళ్ళి ఏమైనా స్నాక్స్ ఏమైనా కొంటారని తీసుకెళ్లారు. సో నేనైతే ట్రైన్ జర్నీ అయితే నాకు అస్సలు కంఫర్ట్గా అనిపించదు.
ఏ జర్నీ అయినా నాకు కంఫర్ట్గా అనిపించదు, ఎస్పెషలీ పిల్లలతో. ఎందుకంటే పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ట్రైన్స్లో. సో మా దిశ అయితే చాలా సైలెంట్, మా బాబీ చాలా వైలెంట్ అనమాట. సో మా అత్తగారు మా హస్బెండ్ ఇద్దరు నాతోనే, ఇంకా మా సగం ఫ్యామిలీ వేరే బోగిలో వచ్చున్నారనమాట. వేరే సీట్స్ వచ్చాయి వాళ్ళకి, వేరే వేరే అయిపోయాము. సో ఇక్కడ మా దిశు గోల్డెన్ పోజ్లు ఇచ్చేస్తుంది. సో మార్నింగ్ ఇంకా మేము తిరుపతి అయితే వచ్చేసాము. ఫైనల్లీ ఇక్కడ ఎంటర్ అయిపోయాం అనమాట గేట్ దగ్గర. మా చెల్లికి మామిడికాయలు అంటే బాగా ఇష్టము. ఎక్కడ చూస్తే మాత్రం అక్కడ ఆగిపోతుంది, ఇంకా తినాల్సిందే అని చెప్పి. సో తను తీసుకుంటుంది, పర్చేస్ చేస్తున్నారనమాట మామిడికాయలు అయితే. సో ఫైనల్ తిరుపతి వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి ఎంత రష్గా ఉంది అసలు. నేనైతే ఇంత జర్నీ చేసి ఎంత లైన్ కాయాలా అని నాకు హెడేకే ఫుల్గా వచ్చేసింది అనమాట. ఇంకా టోకన్ తీసుకుని ఇంకా బయటకు వచ్చాం. 2 hours పట్టేసింది ఆ టోకన్ కోసమే మాకు. పిల్లలతో చాలా ఇబ్బంది పడ్డాం, పిల్లలు మాత్రం చాలా ఏడ్చారు అనమాట. సో టోకన్ తీసుకుని ఇంకా బయటకు వచ్చి ఇంకా షాప్స్లో కొన్ని డ్రింక్స్ స్నాక్స్ తీసుకున్నాం అనమాట. ఇంకా రూమ్ కోసం అయితే వెళ్తున్నాం. సో దారిలో అయితే మొత్తం నేను చూసాను. ఆల్రెడీ మేము మీషో నుండి చాలా షాపింగ్ అయితే చేస్తాం, పిల్లలకి ఇవన్నీ లంగావాణి పంచి ఇవన్నీ వేస్తామని. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఎందుకు తీసుకున్నాం అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, గాజులు అన్నీ, డ్రెస్సెస్ అన్నీ మొత్తం అనమాట. సో ఏమైనా ముందు నుంచే తీసుకుని రాకండి మీరు వచ్చినప్పుడైతే, ఇక్కడ అన్నీ ఉన్నాయి. సో ఫైనల్లీ ఇప్పుడు కొండపైకే వెళ్తున్నాం అనమాట. సో ఈ బండి అయితే బుక్ చేసుకున్నాము. సో ఫైనల్లీ అందరూ వెళ్తున్నాము. పాపం అందరు మొక్కలు అయితే దిగిపోయినాయి. చాలా చాలా ఫాస్ట్గా అయితే తీసుకెళ్తున్నారు. సో నేనైతే 10 years తర్వాత మళ్ళీ తిరుపతి వచ్చాను. నా పెళ్ళికి ముందు నేను వచ్చాను మా డాడీ వాళ్ళతో, అండ్ ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం పిల్లలతో అయితే తిరుపతికి అయితే వచ్చానమాట. సో ఈ సమ్మర్లో అయితే ఎక్కడైనా తిరగాలంటే చాలా అంటే కంఫర్టబుల్గా అనిపించదు. పిల్లలు కొంచెం పెద్దగా ఉంటే బాగుండేది. మా చిన్న పాపకి అయితే చాలా బాగాలేకుండా అయిపోయింది జర్నీలో. పాప చాలా చిన్నది, 10 months అనుకుంటా పాప. సో తనకైతే కొంచెం అంటే కొంచెం ఏంటి చాలా ఎక్కువ ఇబ్బంది పెట్టేసింది పాప అయితే. చాలా ట్రైన్లో ఏడవడమే, ఎక్కడ పడితే అక్కడ ఏడవడమే, అసలు ఏం తినడం లేదు కూడా పాప అయితే. సో ఇక్కడ నాప్లాన్ ట్రైన్ ముందు ఇక్కడ ఇలా చెకింగ్ అవుతుంది అనమాట. మేమైతే దిగిపోయాము. సో బండ్లు మొత్తం చెక్ చేసి లోపలికి పంపిస్తారు. సో మా ఫ్యామిలీ మొత్తం ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు. సో మా ఆయన చూడండి ఎంత మంచి స్మైల్ ఇస్తున్నారు. అంత టైర్డ్ అయిపోయినా అంత మంచి స్మైల్ ఎలా ఇస్తారో ఏంటో. సో ఫైనల్లీ మేమందరం అయితే వెయిట్ చేస్తున్నాం మా సుమో వస్తుందని చెప్పి. మా బాబుకి అయితే హెడేక్ వచ్చేసింది అనమాట, మా చిన్న బాబుకి అయితే. సో ఇక్కడ మా దర్శిత్ అయితే పుష్ప అయితే అసలు వదలడం లేదు. ఫుల్ జర్నీలో పుష్ప స్టైలే కొడుతుంటాడు అనమాట మా బాబు అయితే. సో ఫైనల్లీ ఇంకా మా బండి అయితే వస్తుందన్నమాట. సో ఇంకా ఈ కొండ చూడండి ఎంత బాగుంది, అంతే హీట్గా కూడా ఉంది. చాలా వేడిగా ఉంది అబ్బా. సమ్మర్లోనే మనకి టైం దొరుకుతుంది, బికాస్ స్కూల్స్ ఆఫీస్ అవన్నీ సెలవులు పెట్టుకోవచ్చు, బట్ తప్పదు ఇంకా. సో ఇక్కడి నుంచి అయితే వ్యూ చాలా బాగుంది. నేను షూట్ చేయడానికి అయితే ట్రై చేశాను అనమాట, బట్ సుమ అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుందని చెప్పి ఎక్కువ బాగా క్లియర్గా కనిపించడం లేదు. సో లిటిల్ బిట్ కొంచెం కొంచెం అలా కనిపిస్తుంది. సో కింద చూస్తే పెద్ద సిటీయే ఉందన్నమాట. సో ఫైనలీ అండ్ పైకి వెళ్ళినప్పుడు అయితే జిగ్జాగ్గా ఉంటుంది. బండ్లు చాలా మందికి వామిటింగ్స్ కూడా అయిపోయినాయి. నేనైతే షూట్లో బిజీగా ఉన్నాను కాబట్టి నా మైండ్ డైవర్ట్ అనే ఉంటుంది స్పెషలీ. సో ఫ్రెండ్స్ ఫైనలీ ఇంకా మేమైతే రీచ్ అయిపోయామన్నమాట. తిరుపతి అయితే కొండపైకి అయితే వచ్చేసాము అండ్ రూమ్ వెతికినాము కానీ మాకు దొరకలేదు. సాయంత్రం 4:30కి వచ్చాము, అప్పటికి అన్నీ బంద్ అయిపోయినాయి. సో ఒక మంచి హాల్ అయితే దొరికింది. సో అక్కడ వెయిట్ చేస్తున్నాము. సో వీడియో మొత్తం పెడితే లెందీ అయిపోతుంది. సో సెకండ్ పార్ట్ కోసం అయితే తప్పకుండా వెయిట్ చేయండి, తొందరలోనే వస్తుంది.